The Lord, once again, good evening to all of you. ప్రియ స్నేహితులకు యేసు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. Please turn our Bibles into our Bible study. మన బైబిళ్లను మన సత్య వేదాలను ప్రియులరా ఈ అధ్యయనం కొరకు మనం తీసుకుందామండి. Verse by verse we are going from the book of Psalm 34. కీర్తనలు 34వ అధ్యాయము. ప్రతి వారము ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. సో ఫార్ వీ హ్యావ్ ఫినిష్డ్ 4 verses. ఇప్పటి వరకు మనం 4 వచనాలు ప్రియులరా ముగించుకున్నాము. అండ్ టుడే వీ విల్ లెర్న్ ద 5th verse. ఈరోజు మనము 5వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. In Psalm 34 verse 5 it says, "They looked unto him and were radiant, and their faces were not ashamed." Once again, they looked unto him and were radiant, and their faces were not ashamed. Yes. వారు ఆయన తట్టు చూడగా ఆయన ప్రజలు, ఆయనను విశ్వసించిన వారు, ఆయనను ప్రేమించేవారు, ఆయన కావాలనుకున్న వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములో ఎన్నడను లజ్జింపక పోవును. They looked unto him and they were radiant, and their faces were not ashamed. వారు ఆయన ముఖము చూడగా వారి ముఖములో వెలుగు కలిగేను ప్రియులరా, వారి ముఖములో ఎన్నడను లజ్జింపకపోవును. ఎవరు వీరు? హూ ఆర్ దిస్ పీపుల్ హూ సా హిస్ ఫేస్, హూ లుక్డ్ ఇన్ టు హిస్ ఫేస్ and became so radiant, became so fresh, became so very useful. ఎవరయ్యా ఆయన ముఖం చూసిన వారు? ఆయన ముఖం చూసిన వెంటనే వాళ్ళ ముఖానికి వెలుగు కలిగింది అంటే ఆయనను ప్రేమించే ప్రతి వారు. These are all the people, everyone, whoever loves God, whoever wants to follow him, whoever wants to obey him, whoever wants to do his will, for them, when they see him, when they look unto him for help, when they look unto him for improvement, for development, for spiritual growth, for spiritual prosperity, they became so radiant. ఆయనను ప్రేమించి ఆయన వాక్యం ప్రకారం జీవించాలనుకున్నవారు, ఆయన వాక్యం ప్రకారం నడవాలనుకున్నవారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నవారు, ఆయనలో ఇంకా ఎదగాలనుకున్నవారు, ఆత్మీయంగా బలపడాలనుకున్నవారు, అది మీరు, నేను, ఎవరైనా ఉండొచ్చు ప్రియులరా, ఏ దేశంలో ఎవరైనా ఉండొచ్చు. లెట్ దెమ్ బి ఎనీబడి ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎనీబడి. when they saw him, when they saw his face, Bible says their face became radiant. వారి ముఖానికి వెలుగు కలిగిందంట. So today we will learn God will make shine our faces. It is physically our faces will shine. Physically our features will become very bright. శారీరకంగా ప్రియులరా మనం ఆయన ముఖాన్ని చూసినప్పుడు మన ముఖము వెలుగుమయం అవుతుందంట. మన ముఖము తేజరిల్లుతుందంట, ప్రకాశమామవుతుందంట. What is the reason why everyone who look unto the Lord, their faces will become radiant, their faces will shine? ఆయన ముఖాన్ని చూసుకునే వారి ముఖాలు, ఆయన తట్టు చూసే వారి ముఖాలు ఎందుకు ప్రకాశమయం అవుతాయి? ఎందుకు వెలుగుమయం అవుతాయి?
ఎందుకు తేజోరెలుతాయి అంటే ప్రియులరా, దే హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. వాళ్ళకు దేవుని పట్ల ఉన్న ఆ ధైర్యము వాళ్ళ ముఖాన్ని ప్రియులరా తేజోమయం చేస్తుందంట. ద కాన్ఫిడెన్స్ విచ్ దే హ్యావ్ ఆర్ విచ్ వీ హ్యావ్ టువర్డ్స్ ద గాడ్ ఆఫ్ అవర్ క్రియేషన్, మనల్ని సృష్టించిన ఆ దేవుని ముఖం మనం చూసినప్పుడు మనకు ఒక రకమైన ధైర్యం కలుగుతుందంట, ఒక రకమైన బలం వస్తుందంటండి. సో ఆ ధైర్యం వచ్చి ఆ బలం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఫేస్లో ఒక వెలుగు ఉంటుందంట. when we look unto his face, automatically there will be a confidence in us, there will be an assurance in us. Whatever God said, whatever God has told us, he will definitely fulfill. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేరుస్తాడు. This is a confidence we will have. So the moment when we believe these things, God will do it, he will fulfill everything whatever he has promised. ఆయన వాగ్దానం చేసినన్ని నెరవేరుస్తాడు, ఆయన చెప్పిన మాట జవదాటడు అని మనము నమ్మినప్పుడు ఒక రకమైన ధైర్యం వస్తుందంటండి. ఆ ధైర్యమే మన ముఖాలను వెలుగుమయం చేస్తుందంట. When we trust in, when we believe in him, when we look unto his face, and we will have a confidence, we will have a kind of assurance. When that assurance comes, automatically our faces will be brightened. It will be like a radiant. You keep a radiant even in the darkness, it will be illuminating. ఆ రేడియంట్ను ప్రియులరా, ఒక రేడియంట్ అని ఒక వస్తువు ఉంటుంది. అది మనం ఎంత రాత్రుల్లో మనం పెట్టినా, అది ప్రియుల ఎంత చీకట్లో మనం పెట్టినా అది వెలుగుతూ ఉంటుంది. Once upon a time, we used to have watches with the radiant. Only 1, 2, 3 those numbers used to be visible even in the night. ఒకప్పుడు మనకు చేతికి కట్టుకుండే ఆ యొక్క వాచెస్ ఉండేవి కదా ప్రియులరా, దాంట్లో రేడియంట్వి ఉండేవి. 1, 2, 3 అంకెలు మాత్రము ఎంత చీకట్లైనా అవి వెలిగేవి. సో రేడియంట్, you put it even in the darkness, it will shine, it will be bright. ఈ యొక్క రేడియంట్ని ప్రియులరా మనము చీకట్లో రాత్రిలో ఎక్కడ పెట్టినా కానీ అది వెలుగుతూ ఉంటుందంట, అది ప్రకాశితంగా ఉంటుందంట. సో ఎవ్రీవన్ హూ లుక్ unto the Lord, their faces will be like radiant. ప్రభువును చూసిన ప్రతి ఒక్కళ్ళ ముఖాలు ప్రియులరా వెలుగుతూ ఉంటాయి. I just wanted to ask all of you a small question, including myself, this question to all of us. All this year 18:28 కీర్తనలు 18వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం ప్రియులారా. 18:28 For it is you who light my lamp, the Lord my God lightens my darkness. What a wonderful no? For it is you who light my lamp, the Lord my God lightens my darkness. Yes. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. It is you who light my lamp. What does it mean? నా దీపమును వెలిగించువాడవు నీవే అంటే అర్థం ఏంటి? There is no oil in our lamp, there is no light in our lamp. So God has put oil and he has lit on it. ప్రియులారా, నా దీపమును వెలిగించువాడవు నీవే అంటే అర్థం ఏంటంటే మన దీపాలలో నూనె లేదు, మన దీపములలో వెలుగు లేదు. సో దేవుడే ఆ యొక్క దీపంలో నూనెను పోసి వెలుగును ముట్టిస్తాడు. నా చీకటిని వెలుగుగా చేసెను. You have lightened my darkness, O Lord. Oh my Father, I thank you. దేవా, నా యొక్క చీకటిని నువ్వు వెలుగుగా మార్చినందుకే నీకు వందనాలు ప్రభువా అని ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క సేవకుడు మనకు అన్న విషయాన్ని మనము జ్ఞాపకించు. సో దీన్ని బట్టి ప్రియులారా, దేవుడు మన ముఖాలను వెలిగించువాడు, మన జీవితాలను వెలిగించువాడు. ఆరిపోయిన దీపంలో ఆయన నూనె పోసి మళ్ళా దాన్ని వెలిగించేవాడు. ఇంకా మనకు నిరీక్షణ లేదు, మనకు ఎలాంటి హోప్స్ లేవు. when we believe, when we think everything is gone, there is no hope, I cannot make it,
maybe I may not get married, I may not have children, I may not have my own house, I may not get a job, I may not be blessed financially. So we thought everything is gone. ఇవన్నీ మాకు ఉద్యోగం రాకపోవచ్చు, ఇంకా నా కూతురుకు నాకు, లేకపోతే నా కూతురుకు పెళ్లి కాకపోవచ్చు, కొంతమంది నాకు పెళ్లి కాకపోవచ్చేమో అని మనం అనుకుంటూ ఉండవచ్చు. ప్రియులారా, నాకు ఉద్యోగం దొరకకపోవచ్చేమో, నేను బ్రతికిన రోజులు ఒక సొంత ఇల్లు కట్టుకోకపోవచ్చేమో ఉండొచ్చు. ప్రియులారా, అలాంటి తలంపులు ఉన్నట్లయితే ఇక్కడ బైబిల్లో రాయబడింది, దేవుడు వాటిని వెలిగిస్తాడంటండి. బట్ spiritually definitely is going to lighten us. ఆత్మీయంగా మన జీవితాలను ఆయన వెలిగిస్తాడు. నా చీకటిని వెలుగుగా చేశావు, నా దీపమును వెలిగించావు. You have given a light to my lamp, and Lord, not only that, you have lightened my darkness. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడు అయిన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నువ్వే చేస్తావు, నువ్వు ఎన్నోసార్లు చేశావు. You have lightened my darkness many times. You have lit my lamp many times. I thank God for that. So when we trust in the Lord, when we look unto Him, so these are all the blessings we are going to receive. Psalm 36 verse 9. కీర్తనలు ప్రియులారా 36వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందామా. For with you is the fountain of life. In your light do we see light. Yeah. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీవు వెలుగును పొందియే. నీవు వెలుగును పొందియే. మేము వెలుగు చూచుచున్నాము. మేము వెలుగు చూచుచున్నాము. So English it says very nicely, we see your light. We see your light and we are litten. నీ వెలుగును చూసి మేము వెలిగింపబడుతున్నామయ్యా. You know, there are certain lights when big light is litten, this light will be automatically on. కొన్ని లైట్లు ఉంటాయి ప్రియులారా, ఆ పెద్ద లైట్ కింద ఆన్ అయితే ఆటోమేటిక్గా ఈ చిన్న బల్బులన్నీ ఆన్ అవ్వకుండా పోతుంటాయి. సేమ్ థింగ్ when we look unto the Lord, because His face is full of light. God's face is full of light. In the book of Revelation, chapter 1, we find when John saw Jesus' face, it was so radiant. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని యోహాను చూసినప్పుడు ఆయన ముఖము తేజస్సుగా ఉండేట. He could not see. కింద పడిపోయాడంట. He could not see. He fell down. John, he could not see Jesus' face so radiant, shining. He fell down like a dead man. ఆయన ముఖాన్ని, వెలుగుమయమైన ఆ ముఖాన్ని ఆయన చూడలేకపోయాడు. కింద పడిపోయాడంట చనిపోయిన వాడిగా. He says, when I see your face, when we see your light, even our lights also will be lit up. See what, once again I'll read. For with you is the fountain of life. O Lord, you have a fountain of life. You give life. జీవపు ఊట కలిగిన వాడవయ్యా నీవు. నీ దగ్గరే ఉందా ఆ జీవపు ఊట. Not only that, you have a fountain of life. In your light we see the light. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. When we see your light, our lights will be shine, will be lit. Those who trust in the Lord, those who depend on Him, those who rely upon Him, by no means they will be ashamed. వాళ్ళు ఏ సమయంలో కానీ సిగ్గునొందరంట ప్రియులారా. Psalm 97 verse 11 also we will read. కీర్తనలు 97వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా. Psalm 97 verse 11. Light is sown for the righteous and joy for the upright in heart. Right. నీతిమంతుల కొరకు వెలుగును,
యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. విత్తబడి ఉన్నవి. అవి విత్తనాలు విత్తబడ్డవి. అవి మొలకెత్తడానికి కొద్దిగా సమయం పడుతుంది. Light is sown. Since it's sown, since still it is in the seed position, seeds condition, it has to grow. Light is sown for the righteous. Everybody who's righteous, there is a light in him. God has sown like a seed, so it will take little time to grow through our action. Not only that, it says, and joy for the upright in heart. యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. There are two things I have sown in our heart. రెండు విషయాలు మన హృదయాలలో దేవుడు విత్తాడంట. One is light, other is joy. దేవుడు మన జీవితంలో ప్రియులరా రెండు విషయాలు విత్తాడంట. ఒకటి వెలుగు, రెండోది ఆనందం, జాయ్. So you see, when there is a light in us, there will be automatically joy also will be sprout out from us. ప్రియులరా మనలో వెలుగు ఉన్నట్లయితే ఆయన ముఖం చూస్తే ఆటోమేటిక్గా మనం వెలుగుమయం అవుతాం. ఆటోమేటిక్గా మన జీవితంలో దేవుడు ఆ యొక్క సంతోషాన్ని కానీ ఇస్తాడు. వెలుగును సంతోషాన్ని ఆయన మన హృదయంలో విత్తాడంట. విత్తనం విత్తిన వెంటనే మొలక ఎత్తదు కదండి. ఇట్ విల్ టేక్ టైం, సమయం తీసుకుంటుంది. గాడ్ హెస్ సోన్ లైట్ యాజ్ వెల్ యాజ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇట్ విల్ టేక్ టైం. వెన్ యూ సో ద సీడ్, ఇట్ విల్ నాట్ sprout out immediately. It will take time. So same thing, as we are growing in the word, in hearing the word, reading his word, obeying his word, loving him, then slowly our light and our joy also will grow, also will increase in us. మనం ప్రార్థనలో వాక్యంలో వినడం విషయంలో ప్రియులరా, దేవుని వాక్యం ధ్యానించే విషయంలో మనం ప్రియుల కొద్దిగా ఆసక్తి చూపిస్తున్నప్పుడు ఆ వెలుగు ఆ సంతోషము రెండు మనలో ఎదుగుతూ వస్తూ ఉంటాయి. We know in the Bible there are two people whose faces were shown, or their faces were full of shining. మనకు తెలుసు ప్రియుల, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటండి, వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి. ఫస్ట్ వాజ్ మోసెస్. Everyone knows Moses. Moses went to the mountain, fasted for 40 days. After his fasting, Bible says God gave him a 10 commandments in the a stone of tablets. Then when he came down with holding 2 tablets of stone with the 10 commandments inscripted on them, people could not see Moses because Moses' face was shining. Then immediately Bible says Moses covered his face. ప్రియులరా, మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు, మేబీ నిర్గమకాండం 34వ అధ్యాయం 29 చదువుకుందాము. 40 రోజులు ఆయన ఉపవాసము చేసిన తర్వాత దేవుడు ఆయనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ప్రియులరా అవి ప్రింట్ చేయబడ్డాయంట. ఆయన తీసుకుని వస్తున్నప్పుడు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే ఆయన ముఖము ప్రకాశితమై వెలుగుతూ ఉన్నదండి. అప్పుడు మోషే తన ముఖాన్ని కప్పుకోవాల్సి వచ్చింది. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సడస్ 34:29. When Moses came down from Mount Sinai with the 2 tablets of the covenant law in his hands, he was not aware that his face was radiant, because he was spoken with the Lord. Yeah. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు కల ఆ 2 పలకలను
శాసనములు గల ఆ 2 పలకలను మోషే చేతిలో ఉండెను. మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. You see what happened? Since Moses was speaking to God, he has spoken to God, so automatically his face becomes so radiant. Moses does not know that his face was shining. People, those who speak to God, their face will shine and they will not know. Others will tell them, your face is shining. దేవునితో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళంట ప్రియులరా, వాళ్ళ ముఖం ఎప్పుడు వెలుగుమయం, నవ్వడం కాదు వెలుగుమయం. వాళ్ళు నవ్వకున్నా వాళ్ళ ముఖంలో ఒక రకమైన వెలుగు. వాళ్ళు నార్మల్గా మాట్లాడినా వాళ్ళ రకంలో ఒక ముఖంలో వెలుగు. They need not to smile always. Even when they are very normal, you can see some kind of grace, some kind of radiant shining on their faces. I saw some people, I saw certain people, those who really love God, their faces shine. Even when they are angry, their faces will shine. వాళ్ళు కోపపడ్డప్పుడు కానీ ప్రియులు కొంతమందిని నేను చూశాను, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి చూసి దేవుని కొరకు కనిపెట్టేవారు, వాళ్ళ ముఖాలు ఎప్పుడు ప్రకాశితంగా ఉంటాయి. వాళ్ళు కోపపడ్డగానే వాళ్ళ ముఖాలలో ఒక రకమైన వెలుగు ఉంటుంది. ఐఎమ్ జస్ట్ టెలింగ్, గెటింగ్ యాంగ్రీ ఈజ్ నాట్ విల్ ఆఫ్ గాడ్. నేను మాట చెప్తున్నాను ప్రియులు, కోపపడ్డం దేవుని చిత్తం కాదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఆల్, ఒకవేళ వాళ్ళు కోపపడ్డా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఆల్, ఇఫ్ దే గెట్ యాంగ్రీ ఆల్సో, దేర్ ఫేసెస్ విల్ షైన్. ద కనెక్షన్ ఫ్రమ్ గాడ్ విల్ నాట్ బి దట్ ఈజీలీ బ్రోకెన్. వాళ్ళు దేవునితో ఉండే ఆ సహవాసాన్ని అంత తొందరగా అది ప్రియులరా విడిపోదంట. సో అందుకని బైబిల్ సేస్ when we look unto him, our faith. So ఇక్కడ Moses, he has spoken to God and his face became so radiant. మోషే దేవునితో మాట్లాడటం వల్ల ఆయన ముఖము వెలుగుమయమైంది. ద సెకండ్ పర్సన్ జీసస్ క్రైస్ట్, రెండవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రియులరా. In the Old Testament, if it was Moses, in the New Testament it was Jesus. Matthew's Gospel, chapter 17, maybe verse 1 to 3 can we read? మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చదువుకుందామా ప్రియులరా. 17 verse 1 to 5. Yes. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి, యేసుక్రీస్తు 6 దినములైన తర్వాత పేతురును యాకోబును యోహానును ఆయన తన వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి వారిని తీసుకెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. After 6 days, Jesus took Peter, James and John to the high mountain and he has transfigured in front of them. And then Bible says his face was shining like a sun. Not only his face was shining, including his clothes. Probably Jesus was wearing white apparel always. Even his white apparel also was shining. ప్రియులరా, ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖం మాత్రమే కాదు, ఆయన ధరించుకున్న వస్త్రాలు, ఆయన ధరించుకున్న డ్రెస్, ఆ గౌన్, మేబీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెలుగుమయమైన ప్రకాశించిందంట. In the book of Revelation, same chapter 1, when John saw not only his face, Bible says when he saw his clothes, ఆయన బట్టలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను ఆయన ముఖం చూడడమే కాకుండా ఆయన బట్టలు చూసినప్పుడు
he saw they are white as like a snow. అవి హిమం వలె తెల్లగా ఉన్నాయంట. నో వాట్ ఇస్ ఇట్, ధోబీ? Yeah, no dhobi. No laundryman can wash so white. ఆయన వేసుకున్న బట్టలు ప్రకటన 1వ అధ్యాయంలో ఎంత తెల్లగా ఉండేనంటే హిమం వలె తెల్లగా ఉన్నాయి. ఈ భూమి మీద ఏ చాకలివాడైనా అంత తెల్లగా ఉతకలేడు. So here, when Jesus was praying, not only his face became radiant and shining, even his clothes also became so white. యేసు ప్రభు కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం మాత్రమే కాదు ప్రియులరా, ఆయన వస్త్రాలు కానీ అవి తెల్లగా మారిపోయినాయి. You see, he was speaking to God. Moses was speaking to God. Jesus was speaking to God. Everyone who speak to God, one or the other day, people will say, your face is shining. మోషే దేవునితో మాట్లాడి వచ్చాడు, ఆయన ముఖం వెలుగుమయంగా మారింది. జీసస్ స్పోక్ టు గాడ్, స్పీకింగ్ టు గాడ్, అండ్ యేసుక్రీస్తు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియులరా, ఆయన ముఖము ఆయన బట్టలు తెల్లగా మారిపోయాయి. ఎనీబడి when they talk to God, when they look unto the Lord, when they see unto the Lord, they will never be put to shame. వాళ్ళు ఎప్పుడు లజ్జనందరూ సిగ్గునందరూ ప్రియురా, దేవుడు సిగ్గుపడనీయడు. their faces will shine. వాళ్ళ ముఖాలు వెలుగుమయంగా ఉంటాయి. Not only that, they will be a blessing to many people. వాళ్ళ అనేకులకు దీవెనకరంగా ఉంటాయి. సో కాబట్టి టుడేస్ మై టాపిక్ ఈస్, ఈరోజు మనం నేర్చుకున్న సత్యం, దోస్ హూ లుక్ అంటు హిమ్ దే విల్ నెవర్ పుట్ టు షేమ్. దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎప్పుడు సిగ్గునందరూ లజ్జనందరూ అంటే ప్రియులారా. ఫర్ ఎనీ సిచ్యువేషన్, ఎలాంటి స్థితిలో అయినా we will look unto the Lord. మనం దేవునే ఎదురు చూద్దాం ప్రియులారా. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. Blessed is the man who trusts in him. You know what do you mean by trusting? ఆధారపడడం అంటే, ట్రస్టింగ్ మీన్స్ డిపెండింగ్ ఆన్ సమ్వన్, రిలయింగ్ అపాన్ సమ్వన్. ఒక వ్యక్తి మీద ఆధారపడడం. మై డాటర్, మై సన్, దే డిపెండ్ ఆన్ మీ, maybe for whatever their food, for their clothes, for their education. Every son and daughter, they depend on their parents. Do you think their parents will leave them? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను చేయి విడుస్తారా? Generally no. Sometimes they may also forget. They may throw their children somewhere in the orphanage. వాళ్ళు కానీ పిల్లలను మర్చిపోయి ప్రియుల అనాథ ఆశ్రమంలో పడేయచ్చు. బట్ అవర్ గాడ్ ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ సేస్, ఐ హ్యావ్ ఎన్గ్రేవ్డ్ ఇన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్. నా అరచేతులలో నేను మిమ్మల్ని చిత్రించుకున్నాను. Every time when God wants to see you and me, He need not to look down from heaven to earth like this. మనల్ని దేవుడు చూడాలనుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి భూమికి తొంగి చూడాల్సిన అవసరం లేదు. He will just look at the palm of His hand. ఆయన అరచేతిని ఇలా చూసుకుంటాడంటండి. ఓ సైమన్, ఓ సో అండ్ సో, అంతే. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. Let us trust in the Lord. Let us always look unto the Lord. So Bible is 100% giving guarantee they will be radiant and they will not be ashamed. ప్రియులారా, మనం దేవుని చూసినప్పుడు ఆయనను చూసిన వారిని, ఆయనను ఆశ్రయించిన వారు వాళ్ళ ముఖం వెలుగుమై ఉంటుందంట. రెండోది, వారు సిగ్గునందరూ లజ్జనందరంట. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ and help that we may continue to look upon the Lord all the days of our life. మనం బ్రతికినన్ని రోజులు మనం ఎల్లప్పుడూ ఆయననే మనం దృష్టించి చూచునట్లు దేవుడు మనందరికీ సాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. తిరిగి మాకు నాయన ఈ చక్కటి అవకాశం ఇచ్చి 1 గంట నీ సన్నిధిలో మేము నాయన
సమయం గడిపే కృపను మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. Heavenly Father, gracious Father, we once again thank you for giving this 1 hour to sit in your presence, to meditate your word, to worship you and to bless you and thank you, Father. Lord, help us that we may always look unto your face, Lord. తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ ముఖాన్ని చూసే కృపను భాగ్యాన్ని మాకు దయచేయండి. As you promised, we will never be ashamed. At the same time, our faces will be radiant like Moses and like Jesus. నాయన, మీరు వాగ్దానం చేసినట్టుగా నీ ముఖాన్ని చూసిన వారు నాయన సిగ్గునందరూ, అంతేకాక మోషే ముఖము ప్రకాశించినట్లు, యేసుక్రీస్తు ముఖం ప్రకాశించినట్లు మా ముఖాన్ని కానీ ప్రకాశించినట్లు మీరు చేస్తారని మీరు వాగ్దానం చేశారు. మేము ఆ మాట నమ్ముతున్నాము. హెల్ప్ us to continue to look unto the Lord like Jesus and like Moses. యేసుక్రీస్తు మాదిరి, మోషే మాదిరి మేము ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ నీ ముఖాన్ని మేము చూసే భాగ్యాన్ని మాకు దయచేయమని లార్డ్ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' precious name we pray, Father. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైనను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord and God bless you. Praise the Lord, God bless you. Praise the Lord, Sanya.